లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పాకిస్తాన్ కి వార్నింగ్. లారెన్స్ బిష్నోయ్ ఈ గ్యాంగ్స్టర్ బాస్ జైల్లో ఉంటూ కూడా బాగానే రచ్చ చేస్తున్నాడు. ఇప్పుడు వాడి గ్యాంగ్ పాకిస్తాన్ కి ఒక రేంజ్ లో బెదిరింపు విసిరింది. ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు ఈ గొడవ, మనం ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్: లారెన్స్ బిష్నోయ్ పంజాబ్ నుంచి వచ్చిన గ్యాంగ్స్టర్. 2014 నుంచి జైల్లో ఉంటున్నాడు. వీడు సిద్ధు మూసేవాళ్ల మర్డర్, సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర ఫైరింగ్ లాంటి హై ప్రొఫైల్ కేసులో మాస్టర్ మైండ్ అని ఆరోపణలు. వీడి గ్యాంగ్ లో 700 మంది షూటర్లు ఉన్నారని, ఇండియా నుంచి కెనడా, అమెరికా వరకు నెట్వర్క్ ఉందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA చెబుతోంది. ఇప్పుడు తాజాగా గొడవ ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన టెర్రర్ అటాక్ లో 26 మంది చనిపోయారు. ఈ అటాక్ కి పాకిస్తాన్ లోని లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కి లింక్ ఉందని బిష్నోయ్ గ్యాంగ్ అనుమానిస్తుంది. దీంతో వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి పాకిస్తాన్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. బిష్నోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. హఫీజ్ సయీద్ ఫోటో మీద క్రాస్ మార్క్ వేసి ఇలా రాసింది: మీరు మా 26 మంది నీళ్లు తాగించారు, మేము పాకిస్తాన్ లోకి వచ్చి ఒక్కొక్కడిని కొడతాం, వాడు 1,00,000 మందికి సమానం అవుతాడు. అర్థం ఏమంటే, హఫీజ్ సయీద్ లాంటి బిగ్ టార్గెట్ ని టచ్ చేస్తామని ఓపెన్ గా బెదిరించాడు. ఈ పోస్ట్ వైరల్ అయింది. ఇండియాలోను పాకిస్తాన్ లోను గట్టిగా డిస్కస్ అవుతుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ వార్నింగ్ తర్వాత పాకిస్తాన్ లో హఫీజ్ సయీద్ సెక్యూరిటీని ఇస్లామాబాద్ గట్టిగా పెంచేసింది. వాడి ఇంటిని సబ్ జైల్ లా మార్చేసి స్పెషల్ సర్వీస్ గ్రూప్ SSG కమాండర్లు, గెస్టర్ రికాగ్నైజేషన్ CCTV కెమెరాలు పెట్టేశారు. అంటే బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపుతో పాక్ గవర్నమెంట్ కి కంగారు మొదలైందన్నమాట. ఎందుకు ఈ గొడవ? బిష్నోయ్ గ్యాంగ్ కి ఖలిస్తానీ టెర్రరిస్టుల మీద గురి ఉంది. వాళ్ళు గతంలో కెనడాలో ఖలిస్తానీ టెర్రరిస్ట్ సుఖ్దుల్ సింగ్ సుకా దీకోని చంపినట్లు క్లెయిమ్ చేసుకున్నారు. ఇప్పుడు పహల్గామ్ అటాక్ ని హఫీజ్ సయీద్ ప్లాన్ చేసినట్లు భావిస్తూ వాడిని టార్గెట్ చేస్తున్నారు. ఇంకో కోణం ఏమిటంటే, బిష్నోయ్ గ్యాంగ్ తమని దేశభక్తులుగా చూపించుకోవాలని ట్రై చేస్తుంది. సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్, హిందుత్వ గ్రూపులు బిష్నోయ్ ని షేర్ సింహం దేశభక్తి అని హైప్ చేస్తున్నారు. ఈ వార్నింగ్ కూడా ఆ ఇమేజ్ ని బూస్ట్ చేయడానికి అని కొందరు అంటున్నారు. లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉంటూ ఎలా? ఇదే బిగ్ ట్విస్ట్. లారెన్స్ 2014 నుంచి జైల్లో ఉన్న వాడు ఫోన్ యూజ్ చేసి సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ తో గ్యాంగ్ ని రన్ చేస్తున్నాడు. గతంలో ఇతను గుజరాత్ జైలు నుంచి పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ షహజాద్ భట్టీతో వీడియో కాల్ లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఇప్పుడు కూడా అతను జైల్లో ఉంటూనే ఇలాంటి ఆపరేషన్స్ ని ప్లాన్ చేస్తున్నాడు అని పోలీసులు డౌట్ చేస్తున్నారు. బాస్ అయినటువంటి లారెన్స్ బిష్నోయ్ జైల్లో కూర్చొని కూడా పాకిస్తాన్ ని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇతని గ్యాంగ్ హఫీజ్ సయీద్ ని టార్గెట్ చేసి నీకు గుండెల్లో గుండు కొడతాం అని ఓపెన్ గా చెప్పేసింది. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇప్పుడు బెబ్బలెత్తిపోతుంది, సెక్యూరిటీని టైట్ చేస్తుంది. కానీ ఈ సీన్ అంతా బిష్నోయ్ ఇమేజ్ బిల్డ్ చేయడానికినా, లేక నిజంగా వాళ్ళు పాక్ లో దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం ఇక్కడ తెలుసుకోవాలి. పోలీసులు కూడా ఏంది రచ్చ అని తలపట్టుకుంటున్నారు. ఏదేమైనా ఈ గొడవలో బిష్నోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా ద్వారా బాగానే హడావుడి చేస్తుంది. అంటే బిష్నోయ్ గ్యాంగ్ హఫీజ్ సయీద్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.